ఇప్పుడే కొడతా 1993లో హత్య చేయడం అనేది జరిగిందండి. 91 దాకా వీరు ప్రధాన పూజారిగా ఉన్నారు. తనకు రక్షణ కల్పించమని, తన ఇంటి మీద దాడులు జరిగినాయని, తన ఇంటి మీద బాంబు దాడి జరిగిందని, తన మీద నిత్యము తనకి హత్య సంబంధించినటువంటి బెదిరింపులు వస్తున్నాయని చెప్పాడు. ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి 50-60 మంది సాధువుల్ని, పూజారుల్ని హత్య చేశారని చెప్పాడు. ఆన్ రికార్డ్ ఇప్పుడు మీకు దొరుకుతాను ఎట్లా వెళ్తే. ఎవరెవరి పేర్లు కూడా కొన్ని పేర్లు చెప్పాడు, కొన్ని పేర్ల వివరాలు తన దగ్గర ఉన్నాయి. డబ్బులు మిస్యూజ్ చేస్తున్నారు. 2 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో 89-90లోనే 2 కోట్ల రూపాయలు జర్మనీ నుంచి వచ్చినాయి అని చెప్పి లెక్క చెప్పినాడు. దాల్మియాలు టాటాలు ఇస్తున్నారని చెప్పాడు. బంగారు ఇటుకలు వచ్చినాయని చెప్పాడు. ఆ లెక్కలు, ఆ డబ్బులు అడిగినందుకు 93లో మరి కారణం అదే మరేదో తెలియదు. కానీ కళ్యాణ్ సింగ్ గారు 91లో ఈ ముఖ్యమంత్రిగా ఈయనని చట్టవిరుద్ధంగా తొలగించడం జరిగింది. ఆయన కోర్టులో ఛాలెంజ్ చేశాడు, చనిపోయాడు కాబట్టి అది తెలియలేదు. 93లో హత్యకు గురైనాడు. ఇది అప్పటి నుంచి ఉన్నది. అలాగే అనేక మంది పెద్దలు, మహంత్ జ్ఞానదాస్ గారు, వారు హనుమాన్ గడి యొక్క పెద్దలు, వారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మహంత్ జ్ఞానదాస్ గారు దీన్ని అనేక మంది మత పెద్దలు అనేక సందర్భాలు ఖండించారండి. వాళ్ళు ఒక్కరోజు జరుగుతున్నటువంటి విషయం కాదు. అలాగే రాముణ్ణి ఏ విధంగా ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని నితిన్ నవీన్ గారి యొక్క ఊరేగింపులో ఆంజనేయ స్వామిని అందరూ కూడా దైవ స్వరూపుడిగా భావించి ఆంజనేయ స్వామి వేషం కట్టించి, బీజేపీ జెండా పట్టించి, అది నవీన్ గారి ముందు ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేయడాన్ని చాలా ఘోరం అండి. ఇది అందరం కూడా చూసాము, అందరం కూడా బాధపడ్డాము. ఇది ఇప్పుడు కాదంటే అనేక రకాలుగా జరుగుతూనే ఉన్నది. ఇది బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ తన యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక పెయింటింగ్. ఇది రాముడికి మోదీ గారే దారి చూపిస్తున్నట్టుగా. అలాగే ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలు నేను చూపించగలుగుతాను. రాముడిని, మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పెట్టడం, ఇవన్నీ మాకు మనోభావాలను గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలు పడినట్టుగా, ట్రంప్ గారి మీద యేసుక్రీస్తు చేరగలు పడినట్టుగా అక్కడ వాళ్ళు ఏమి పెట్టరు. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా వాడుకోరు. రాముడు బలహీనుడా, రాముడు మీ మీద జాగ్రత్తలు పడ్డాడు, రాముడు మీకు ఆసరాగా ఆలంబనగా ఉన్నాడా, మీరు దారి చూపిస్తారా, ఆయన దారి చూపిస్తాడా, ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు. మొన్న హైదరాబాద్కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాలకు సంబంధించి పేపర్లో కటింగ్ అయింది. శ్రీకృష్ణుడి దశావతారాన్ని, శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించినటువంటి బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి ఆ శ్రీకృష్ణుడి తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి శ్రీకృష్ణుడి తలకాయ అవకాశం వచ్చినప్పుడు మీరు రాదు. శ్రీకృష్ణుడి తలకాయలంటే చెప్పు తీసుకొని కొడతా, అదుపులో పెట్టుకొని జాగ్రత్త. ఏందది శ్రీకృష్ణుడి తలకాయ అంటావు? శ్రీకృష్ణుడి తలకాయ అంటావు? శ్రీకృష్ణుడి తలకాయ అంటావు? శ్రీకృష్ణుడి తలకాయ ఏంది? శ్రీకృష్ణుడి తలకాయ ఏంది? శ్రీకృష్ణుడి తలకాయ, శ్రీకృష్ణుడి తలకాయ అనొద్దు, శ్రీకృష్ణుడి తలకాయ అనొద్దు, శ్రీకృష్ణుడి తలకాయ చెప్పు తీసుకొని కొడతా. రమణమూర్తి గారు, ఐఎమ్ రియల్లీ సారీ. నిజంగా అటువంటి